హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. మ్యామ్, జనరల్‌గా చాలా విన్నాం మేము గురించి. చూసాం కూడా. ఆ! ఏంటంటే మీరు జస్ట్ ఒక మనిషి యొక్క నెయిల్స్ చూసి వాళ్ళు ఏ జబ్బుతో బాధపడుతున్నారు, వాళ్ళ ఏంటి అవన్నీ చెప్పేస్తారు. నాకు పర్సనల్‌గా కూడా మీరు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు చెప్పారు. ఓకే. నిజంగా అవి అయ్యాయి. ఓకే అమ్మా. ఓకే. ఎలా గుర్తుపడతారు అసలు? ఎలా అసలు ఐడెంటిఫై చేస్తారు? మీకు ఏం జరిగింది? జనరల్‌గా నాకు ఆ! ఫీవర్ వస్తదని కొన్ని రోజులలో మీరు చెప్పారు. అంటే హెల్త్ గట్ బాలేదు అని. ఓకే. అదే అయ్యింది. ఓకే. ఓకే. హ్మ్. ఓకే అమ్మా. అంటే కొన్ని ఇంకా బయట చెప్పుకోలేము కాబట్టి ఇంక నువ్వన్నీ కొన్ని. చెప్పటలేదు. ఓకే. ఓకే. అర్థమైంది. ఓకే. ఎందుకంటే ఓకే. నాకు అర్థమైందమ్మా. మనకేమవుతుంది అంటే మనకి షుగర్ వస్తుందనే కూడా ముందే సింటమ్స్ ఇచ్చేస్తాయమ్మా నెయిల్స్. మనకి ఏదైనా సరే సడన్‌గా వచ్చే డిసీజ్ అన్నది. పెద్ద పెద్ద రోగాలన్నీ వచ్చేవి కూడా ముందు సింటమ్స్ ఇస్తాయి నీకు. హ్మ్. పెరాలసిస్ వస్తున్నా కూడా ఈ థంబ్ ఫింగర్ ఇస్తుంది. హుహు. ఓకే అమ్మా. మన షుగర్ వస్తున్నా ఈ ఫింగర్ ఇస్తుంది. ఓకే. మనకేమన్నా ఈ అబ్డోమెన్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నా కూడా పెద్ద పెద్ద డిసీజ్ మనకి క్యాన్సర్ లాంటి అలాంటివి వస్తున్నా కూడా ఫింగర్స్‌లోనే చూపించేస్తాయి ఫస్టు. అలాగే ఈ ఫింగర్స్‌లో చూపిస్తాయి. ఇది మెయిన్ లివర్, కిడ్నీ. ఇది హార్ట్. అలాగే ఈ ఫింగర్స్‌లోని అన్నిటిలో కూడా ముందు సింటమ్స్ చూపిస్తాయి. నీ బోన్స్ ఎంత డెలికేట్ అయినాయి, నీకసల నీకు నీ ఫ్యాటీ లివర్ ఎంత పెరిగిపోయింది, అసలు ఎక్కడెక్కడ నీకు బ్లాకేజ్ అవుతున్నాయి, నీకు నర్వస్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, అసలు బోన్స్ మనకి బిటల్ నెయిల్స్ ఉంటాయి. ఓకే. యెల్లో కలర్స్ ఉంటాయి. యెల్లో కలర్స్ ఏంటంటే బొటన వేలు మనం ఇలా నొక్కంగానే ఏమవుతుంది అంటే యెల్లో వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ బాడీలో ఉంది. నీకు కరోనా వచ్చిన టైంలో కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే తగ్గిపోయిందని మనం నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి లోపల ఇన్ఫెక్షన్ ఉందా లేదో కూడా ఈ బొటనవేలు ఫింగర్స్ నువ్వు నొక్కుని చూసుకుంటే యెల్లో వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ మీకు పూర్తిగా పోలేదు, ఉంది. అది ఎప్పటికైనా సరే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఉంటుంది ముందు ఫ్యూచర్లో. అందుకని మనకి అన్ని నెయిల్స్ చూసుకుని యెల్లో కలర్ రాకూడదమ్మా. అసలు యెల్లో రాకూడదు. బ్లాక్ ఉన్నా కూడా నిదానంగా తగ్గించేసుకోవచ్చు. మెయిన్ అంటే మనకి లోపల గనక ఇన్ఫెక్షన్ ఉన్నా నెయిల్స్లో యెల్లో వచ్చిందంటే చాలా అలర్ట్ అయిపోవాలి నెయిల్స్కి. నేను ఆల్రెడీ ఫింగర్స్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. అసలు ఎలా ఉంటాయి అసలు ఫింగర్స్ అన్నది ఎలా డిఫరెన్స్ ఉంటాయి, ఏ ఏ బాడీకి ఎలా ఉంటుంది, ఏ డిసీజ్కి ఎలా ఉంటాయి అని చూపిస్తాను. అదేంటంటే యెల్లో వచ్చిందంటే మనకి బాడీ ఇన్ఫెక్షన్ చాలా డ్యామేజ్ అయిపోతుందని అర్థం. ఏదో కొంచెం ఉంటే అంటే ఓకే, ఇప్పుడే పర్వాలేదు, నో ప్రాబ్లం, క్లియర్ అయిపోతుంది. బాగా యెల్లో వచ్చేసింది అని అంటే గనక ఇంకా మనకి చాలా కొలాప్స్ అయిపోతుంది అనే బాడీ అర్థం. అందుకని మనం యెల్లో జాగ్రత్త చూసుకోవాలి. బ్లాక్ కూడా అంతే. ఒకవేళ బ్లాక్గా ఉన్న నెయిల్స్ పూర్తిగా బ్లాక్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గవమ్మా. లోపల మన బోన్స్ మిడిల్లో సెల్ అన్నాయి చాలా మట్టుకి అవి నర్వస్ అన్నాయి చాలా మటుకి చనిపోతూ ఉంటాయి. అవి డెవలప్ కావు. మనకి ఎంత డ్యామేజ్ అవుతుందో కూడా నెయిల్స్ చెప్పేస్తాయి. నీకు ఇక్కడ డ్యామేజ్ ఇక్కడ క్లియర్ అవుతుంది అని అంటే నెయిల్స్ కూడా మెల్లిమెల్లిగా బ్లాక్నెస్ అన్న ముందుకు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే చిన్నప్పటి నుంచి నా నెయిల్స్ ఇంతే కదా అని. కాదు, మనం నెయిల్స్ ఎప్పుడైతే మనకు పెరుగుతూ ఉంటుంది, మనకు లోపల మన ఆరోగ్యం ఎంత ఆరోగ్యంగా ఉన్నా నెయిల్స్ చెప్పేస్తాయి. ఇది వరకు మన పూర్వీకుల్లో ఏం చేసేవారంటే నెయిల్స్ నాలిక ఇవన్నీ చూసే మనకు పట్టుకునేవారు అప్పుడు. ఇప్పుడు అలా కాదు, నాలిక ఇవన్నీ. ఇప్పుడు మాకు సీనియర్లు ఉంటారు కదా డాక్టర్స్ గారు, పెద్ద పెద్ద వీళ్ళు బాగా వాళ్ళకి బాగా తెలుస్తుంది. నాకు నాడి అనగానే నేను చెప్పింది అసలు ఎవ్వరు మనకి ఇప్పుడు వీళ్ళకంత నాలెడ్జి ఉండేది దీని మీద. మంచి డాక్టర్స్ నా దగ్గరకు వస్తుంటారమ్మా. అదే కార్డియాలజిస్టు, డర్మటాలజిస్టు, స్కిన్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తారు. కేవలం నెయిల్స్ చూపించుకుని మనం మంచి న్యాచురల్ మెడిసిన్ తీసుకోవటం వస్తారు. నా దగ్గర లిస్ట్ ఉంది చూడండి, ఎంతమంది లిస్ట్ ఉందో. మొత్తం ప్రతి ఒక్క డాక్టర్స్ ఫస్ట్ చూపించుకోవడానికి వస్తారు. నెయిల్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి డ్యామేజ్ అది ఏదంటే ఎక్కువ 65 అబోవ్% మాత్రమే ఎక్కువ నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే మారిపోతాయి కదా. మారిపోయినప్పుడు నా దగ్గరికి అసలు ఏంటమ్మా ఇదని వచ్చి చక్కగా మెడిసిన్ తీసుకుంటా. వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. డాక్టర్లన్నీ గరణ ఉండదు వాళ్ళకి కూడా. చక్కగా నేను చెప్పింది చక్కగా ఫాలో చేస్తారు, ఈ మెడిసిన్ తీసుకుంటారు. డాక్టర్స్ అన్నా కూడా నన్ను అసలు ఏదైనా కూడా ఇది ఎందుకు అది ఎందుకని క్వశ్చన్ వేయరు. అమ్మ నువ్వు చెప్పింది మేము వాడతాం, చాలా మంచిగా ఉంది నీది,
నేను చూశాను ఆల్రెడీ. నా పేషెంట్లు వచ్చి చెప్తేనే నేను వచ్చాను. నీ పేషెంట్లు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తేనే నా దగ్గరకు వచ్చారు ఇది తీసుకోవాలా లేదా అని. నేను అడిగి చెప్పాను, ఇది చాలా మంచిది వాడండి, ఇది ఫుల్ నేచురల్ వాడండి. కొంతమంది పేషెంట్లు కూడా పంపించిన వాళ్ళు నా దగ్గరికి పేషెంట్లు చాలా మంది ఉన్నారు, డాక్టర్స్. అలాగే వాళ్ళు కూడా వాడతారు. ఈ నెయిల్స్ని ముందు ఐడెంటిఫై చేసుకుని చేసుకోవాలి. చిన్న పిల్లలకి బ్లాక్ ఉందంటే వాళ్ళని చాలా తొందరగా అలర్ట్ అయిపోవాలి, లేకపోతే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా కొన్ని పెద్ద పెద్ద డిసీజులు వస్తానే ముందే సింటమ్స్ ఇచ్చేస్తాయి. సింటమ్స్ అది ఎప్పుడైతే కనుక మనకు నెయిల్ పెరుగుతూ ఉంది అంటే లోపల డిసీజ్ తగ్గుకుంటా వస్తుందని లెక్క. ఏదైనా సరే మనకి సడన్గా తగ్గిపోదమ్మా. నెయిల్స్ వచ్చిన తర్వాత 1 year 6 months కంపల్సరీ టైం పడుతుంది ఒక్కొక్కరికి. ఇవన్నీ కూడా మళ్ళీ పెరుగుకుంటా రావాలంటే నీ బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ నీకు కరెక్ట్ అయిన తర్వాతనే ఇది తగ్గుతుంది. ఇది ముందు పెరుగుకుంటా వస్తుంది. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఎలాగున్న నెయిల్స్ అలాగే వచ్చేస్తుంది. లోపల తగ్గలేదు అని అంటే కనుక నీకు యాజ్ ఇట్ ఈజ్ ఎలాగుందో అలాగే వచ్చేస్తుంది. మనం మెడిసిన్ తీసుకుని గైడెన్స్ ఇస్తాను కదా, వాళ్ళకి మంచిగా నేచురల్గా అంతా మళ్ళీ క్లియర్ అయిపోతాయి. కానీ బాగా సివియర్గా ఉన్న 2 years కూడా పట్టేస్తుంది చేసుకుంటా. ఎందుకంటే ఢిల్లీలో నేను నా క్లాస్మేట్సే ఉన్నారు ఎంతోమంది ఢిల్లీలో. ఆ టైంలో నేను మొత్తం నెయిల్స్ వాళ్ళందరికీ తెలియదు కదా. నేను చెప్పేటప్పటికి నేను మళ్ళీ నెక్స్ట్ డాక్టర్ అసోసియేషన్కి అప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పటికే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీజీ మైకి దేకొని ఎంతోమంది వచ్చేసారన్నమాట. ఎంతోమంది వస్తుంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే వాళ్ళ నెయిల్స్. నేను చెప్తాను, మీరు డాక్టర్స్ కదా, మీరు హెల్దీగా ఉంటేనే కొంతమంది ప్రాణాలు కాపాడగలుగుతాం. అప్పుడు అంటే డాక్టర్స్ నమ్ముకుని ఎంతోమంది వస్తారు. ఇప్పుడు మనం మంచిగా లేమనుకో డాక్టర్లకి ఏం క్లియర్ చేస్తాం, లేదు పేషెంట్లకి ఏం క్లియర్ చేస్తాం. అందుకని మనం ఫస్ట్ మనం బాగుంటేనే వాళ్ళు కూడా మంచిగా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేయగలరు. మనం ఒకవేళ వాళ్ళు నమ్మి మంచిగా తీసుకున్నారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, నా లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఇప్పుడు కూడా ఇప్పుడు కేరళ కానీ విజయవాడ కానీ మొత్తం వీళ్ళందరూ కూడా వచ్చి నాకు అసలు ఎంత నేను చెప్పలేను, మాటలతో చెప్పలేను, వాళ్ళు ఇచ్చే అంత ఆనందపడతారనమాట. ఎవరైనా సరే నా దగ్గర పేషెంట్ కనుక నాకు తగ్గలేదు అని డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే మంచిగా క్లియర్ అవుతుంది కాబట్టి కదా అంత సంతోషంగా చెప్పి వేరే వాళ్ళు పంపించేది. వాళ్ళకి కూడా చెప్తాను, తగ్గిపోగానే సంబరపడిపోకండి, మళ్ళీ మనం రాకుండా చేసుకోండి, ఫ్యూచర్లో జాగ్రత్త చేసుకోండి. మనకు ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఇంత కరెక్ట్గా ఎవరికి చెప్పలేరు. వాళ్ళు మీరు ఇచ్చిన మెడిసిన్ రాసిస్తారు, అది కరెక్ట్గా యూజ్ చేయమని చెప్తారు. దాని నుంచి ఇప్పుడు డి విటమిన్ టాబ్లెట్స్ ఉంది, కే విటమిన్ టాబ్లెట్స్ ఉంది, ఇలాంటి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయంటే కరగలేని వాటర్ సాల్యుబుల్ మెడిసిన్ కాదు, అయ్యి ఆయిల్ సాల్యుబుల్. ఆ మెడిసిన్ తీసుకునే కొద్ది ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉందో నాకు తెలుస్తుంది. అండ్ నెయిల్స్ కూడా మారుతూ ఉంటాయి. మనం ఎంత టాబ్లెట్స్ వేస్తున్నామన్నా నెయిల్స్ మారిపోతూ ఉంటాయి అక్కడ నెయిల్స్. అందుకని మనం ఏంటంటే న్యాచురల్గానే క్లియర్ చేసుకోండి. అది డాక్టర్ని సంప్రదించి, ఒక డాక్టర్ దగ్గరకు ఇప్పుడు ఒక మంత్ వెళ్తారు, ఇంకో డాక్టర్ దగ్గర అతను కూడా అయ్యే రాసిస్తూ ఉంటాడు. ఎన్ని టాబ్లెట్స్ వాడారన్నది ఈయనకి కరెక్ట్గా ఉంటేనే కానీ ఈయన మార్చివ్వలేడు. అది ఇచ్చేటప్పుడు డోస్ ఎక్కువైపోతుంది. డోస్ ఎక్కువయ్యేటప్పటికి ఇంకెక్కడవుతుంది, లివర్ స్టోరేజ్ అయిపోతుంది కదా. అందుకని మనం సరిగ్గా కరెక్ట్గా మంచి డాక్టర్ని ఎన్నుకొని వెళ్తే అది చాలా బెటర్. అది మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కిడ్నీలో స్టోన్స్ పెరిగిపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోయినాక అటు ఇటు తిరిగినా కూడా మీ లైఫ్ అయిపోతుంది తప్ప ఏం చేయలేదు. సో జనరల్గా ఇప్పుడు చూసే ఆడియన్స్కి జనరల్గా ఎవరికన్నా అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అర్థం కాకుండా జనరల్గా మీ దగ్గరకు వస్తే నెయిల్స్ చూసి ఐడెంటిఫై చేస్తారు కదా. ఫస్టే మనకి ప్రాబ్లమ్స్ రాకముందే చక్కగా ఉండి నెయిల్స్ ఇలా మారుతున్నప్పుడే చేసేసుకుంటే మనకి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎలా చేసుకోవాలి కూడా నెయిల్స్. కొంతమందికి నెయిల్స్ ఏమి చెప్పవు. నెయిల్స్ చెప్పకపోయినా కూడా ఒకసారి రిపోర్ట్స్ మేము రాసిస్తాం, ఒకసారి వెళ్ళండి టెస్ట్ చేసుకురండి. మరి వాళ్ళకి చూపించడానికి తెలీదు, మాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలీదు. వాళ్ళకి క్లారిటీ కావాలి కదా. వాళ్ళ క్లారిటీ అయినప్పుడు అప్పుడు రాసిస్తారు అనమాట. వీళ్ళు ఇది లేదు, ఇది నాకేం లేదు, నాకు అన్ని బాగానే ఉన్నాయి, అప్పుడు రాసిస్తారు. నేను కరెక్ట్గా ఎలా చెప్పి అలాగే మొత్తం ఎంతో మంది టెస్ట్ చేసుకుంటారు, ఇది కరెక్ట్ మేడం అని మళ్ళీ మెడిసిన్ తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మ. చెప్పంగానే ఎవరు కూడా నమ్మేరు కదా, వాళ్ళకి అంత దాని మీద ఉండదు కదా, గ్రిప్ ఉండదు కదా. ఇది ఎప్పటి నుంచో ఉన్నా కూడా అందరికీ తెలియదు. ఈ నెయిల్స్ ఇలా ఉంటే మనకి షుగర్ వస్తుంది, మనకు హార్ట్ అటాక్ వస్తుంది, మనకు బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది, పెరాలసిస్ రాబోతుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది,
మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా పాపం వాళ్ళకి తెలియదు. అందుకని మనం ముందుగానే చెప్పి ఇవన్నీ క్లియర్ చేసుకుని మంచిగా మీరు రాకుండానే కూడా చక్కగా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక అలాగ మన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నామంటే ఇంటికి ఒక డాక్టర్ ఉన్నా సరిపోమమ్మా, సరిపోవు. ఎందుకంటే ఇప్పుడు మనకు రోగాలన్నీ కూడా మనం తినే ఫుడ్లో కూడా చాలా పెరిగిపోతున్నాయి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అంతు పట్టట్లేదు. మనలో కూడా 50% మనలోనే ఉంటుంది. ప్రతి పేషెంట్లో కూడా చెప్పేది ఏంటంటే మెడిసిన్ మీద ఎంతకాలం అని ఆధారపడతావు, నువ్వు కరెక్ట్గా నువ్వు కూడా కరెక్ట్ చేసుకో. లైఫ్ లాంగ్ నా దగ్గరికి వస్తావా, రావద్దు. నువ్వు ఇంట్లో కరెక్ట్ చేసుకో, నీకు క్లియర్ కాలేనప్పుడు అప్పుడు రా అని చెప్తారు. వాళ్ళు షాక్ అయిపోతారు, ఏంది మేడం అసలు ఏ డాక్టర్ చెప్పరు, మీరేంది ఇలా చెప్తారు. లేదు, మంది 100% నీకు 50% నీ చేతిలోనే ఉంటుందమ్మా. అది నీ ఆరోగ్యం చెడుపుకుంటావా, క్లియర్ చేసుకుంటావా. నీకు ఆలయం కాకపోతే అప్పుడు మాలాటోడి దగ్గరికి రా, అంతే కదమ్మా. ఇప్పుడు నీకు ఎలా పడితే అలాగా నీకు ఇంటేక్ ఊరికే వేస్తా చెత్త చెదరం వేస్తే కూడా అది ఎక్కడ పోయిద్ది. అదంతా మొత్తం అంతా కూడా డీటాక్సికేషన్ చేయాలి కదా. నీకు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు నువ్వు ఎంత తింటే ఎలిమినేట్ చేస్తుంది. ఇంకా ఎక్కువ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ క్లియర్ అయిపోతుంది తప్ప క్లియర్ కాదు కదా. అందుకని మన నేను కొన్ని నేల్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఈ నేల్స్ మొత్తం చాలా ఐడెంటిఫై చేసుకుని మొత్తం అందరూ కూడా క్లియర్ చేసుకోవాలని నా అభిప్రాయం అమ్మ. ఎందుకంటే నేను ఒక డాక్టర్గా ట్రీట్మెంట్ ఇంతమందికి ఇస్తాను, అందరూ నా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. అంతే.